కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న గౌరు చరితారెడ్డికి విశేష స్పందన వస్తోంది. పర్యటనలో భాగంగా జగన్ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతులకు పంట గిట్టుబాటు ధర కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కేంద్రాలు పెడతామన్నారు. మీరు పండించిన పంటను మేమే కొనుగోలు చేస్తాం, మంచి విత్తనాలు ఇస్తాం, ఎరువులు ఇస్తామని ఏవో చెప్పారు. కానీ ఈ రోజు పండిన పంటలు ఎవరు కొంటున్నారు? వైసీపీ నాయకులవి మాత్రమే కొంటా ఉన్నారు. మనం జొన్నలు వేస్తే ఎవరివి వేరే వాళ్ళవి కొనడమే లేదు. అంత అధ్వాలన పాలన జరుగుతూ ఉంది ఈరోజు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు చూడండి అమ్మా, అన్ని బస్ ఛార్జీలు, ఇంటి పన్నులు ప్రతి ఒక్కటి పెంచుకుంటా పోతా ఉన్నాడు. మన పిల్లలకు ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటేనే ఉన్నప్పుడే మనకి ఇక్కడ రికార్డు స్థాయిలో ఓరకల్లు మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించినారు.